కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని ఎవరూ కొనడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తెలిపారు. వర్షాలు పడి ధాన్యం తడుస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని, ఇక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తన అనుచరులతో అసభ్యకర పదజాలంతో తిట్టిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు ఇస్తానన్న రైతు భరోసా రుణమాఫీ చేయలేదని, అందువలన వారు కడుపు మండి తిడుతున్నారని రసమయ్య బాలకిషన్ చెప్పారు. గ్రామాల్లో ముసలివారు కూడా పెన్షన్ పెరగలేదని అడుగుతున్నారని, వాస్తవాలు గుర్తించకుండా దూషించడం సరికాదని పేర్కొన్నారు. రోజులైతుంది కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఇప్పటి వరకు వాళ్ళు వడ్లు కొనేటోళ్ళు లేరు. వర్షం పడుతూ ఉన్నది, తడిసిపోతూ ఉన్నది, కప్పుకోవడానికి పరదాలు లేవు, పారవేయడానికి కూడా ఏం లేదు, మాది కొంట లేదు అని చెప్పేసి మేము ప్రైవేట్కి అమ్ముకుంటూ ఉంటున్నాము. ఒకవేళ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నువ్వు మిల్లులు అలాట్మెంట్ చేయకుండా, నువ్వు వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పేసి ప్రజలంతా తిరుగుబాటు చేసి చెప్పులతో కొడితే అదేదో మేము టీఆర్ఎస్ వాళ్ళమే చేపించినాం, రైతులను ఎగబెట్టి అని చెప్పేసి చాలా అసభ్యమైనటువంటి పదజాలను ఉపయోగించి తన అనుచరులతోని మాట్లాడించినటువంటి భూత పురాణం అంతా కూడా మీ ముందు చెప్పడం జరిగినది. ఇలా ఖచ్చితంగా రైతులు కడుపులు మండితే ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఇయ్యలేదు, రైతుకు భరోసా లేదు, రుణమాఫీ లేదు, వాళ్ళకు తినబందామంటే తిండి లేదు, వండుకుందామంటే పోసుకుందామంటే జాగ లేదు, చాలా అరిగోస పడుతూ ఉన్నారు. కాబట్టి రైతులు కడుపు మండి మాట్లాడినా ఉన్నారు. అట్లాగే ముసలోళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, 2000 ఇచ్చి 4000 బిడ్డ అని అడుగుతూ ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు అడుగుతూ ఉన్నారు, 2500 ఇస్తానో ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతూ ఉన్నారు, ఇండ్లు ఎందుకు ఇస్తామని చెప్పి. అంటే ఇవన్నింటిని కూడా 10 నెలలనే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. దాంతోపాటుగా నువ్వు రసమయ్య బాలకృష్ణ ఉన్నప్పుడు మంచి పని చేసినాడు, ఇగో మా ఊరికి ఈ రోడ్డు తీసుకొచ్చినాడు, ఇగో ఈ గుడికి సాయం చేసినాడు, ఇలా మా ఊరికి ఇంత బడి కట్టించినాడు, కొన్ని బడులు తీసుకొచ్చినాడు, సంఘాలు కట్టించినని చెప్పేసి ఎక్కడికక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక సహనాన్ని కోల్పోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గత 3 రోజుల క్రితం మీ అందరు కూడా తెలుసు, వాళ్ళ అధికార ప్రతినిధి ఒకడు గంగిపల్లి అనే ఊరికి పోతే చాలా చెప్పరానటువంటి పని చేస్తే వాళ్ళు దొరకబట్టి పొట్టు తన్నితే అది అంతటా వాట్సాప్